గతంలో మనం చూసాం శ్రీలంకలో, మాల్దీవ్స్లో అనిశ్చితి, ప్రజాస్వామ్య వ్యవస్థల్లో అల్లకల్లోలం ఏర్పడినప్పుడు ఇండియా ఇన్వాల్వ్ అయింది సార్, భారత్ ఇన్వాల్వ్ అయింది. 1971లో కూడా తూర్పు పాకిస్తాన్, పశ్చిమ పాకిస్తాన్ అంటే విభజన సమయంలో కూడా భారత సైన్యం బంగ్లాదేశ్కి సపోర్ట్ చేసింది. కానీ ఇప్పుడు ఎందుకు బంగ్లాదేశ్లో ఇంత జరుగుతున్న భారత ఆర్మీ ఎందుకు ఇన్వాల్వ్ అవ్వలేదు? ప్రభుత్వం అంటే అప్పుడున్న శ్రీలంకలో కూడా మనం ఏమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు తిరగబడుతున్న ఇన్వాల్వ్ కాదు. ఇండియా పీస్ కీపింగ్ ఫోర్స్గా పంపించాం, దానికి కూడా మనకు చేదు అనుభవాలు ఉన్నాయి. సో ఫండమెంటల్గా భారతదేశ విదేశాంగ బంగ్లాదేశ్లో పరిణామాలు మనం శాసించకూడదు, శాసించలేం కూడా. అదే చేసి ఉంటే మనం ఇండియా ఇంటర్వ్యూన్ అయ్యి చేసి ఉంటే ఇవాళ దట్ వుడ్ హావ్ బీన్ ఏ కాస్ట్లీ మిస్టేక్. ఎందుకంటే ఒక దేశ ఆంతరంగిక వ్యవహారాలు అవి. ఆ దేశంలో ఎవరు అధికారంలో ఉండాలి, ఎవరు అధికారంలో ఉండకూడదు అనేది ఆ దేశం నిర్ణయించుకోవాలి, మనం కాదు నిర్ణయించాల్సింది. అందువల్ల ప్రపంచంలో అమెరికా లాంటి అగ్రరాజ్యాలు అనేక దేశాల్లో ఇన్వాల్వ్ అయ్యి ఇంటర్వ్యూన్ అయ్యి అక్కడ ఎవరు ప్రభుత్వాలు ఉండాలని మేమే నిర్ణయిస్తాం అనేటువంటి వైఖరి విధానాలు చేపట్టిన సందర్భాలు ఉన్నాయి. లాటిన్ అమెరికాలో, ఆఫ్రికాలో, అనేక దేశాల్లో. ఈవెన్ ఇప్పుడు బంగ్లాదేశ్ పరిణామాల వెనకాల కూడా అమెరికా హస్తం ఉందా అని చర్చ కూడా నడుస్తున్నది. కానీ భారతదేశం ఇప్పటికే మనం షేక్ హసీనాకు మద్దతుగా ఉన్నాం అంటూ హసీనా పట్ల ఉన్న వ్యతిరేకత బిల్లులు మనం చెల్లిస్తున్నాం. ఇప్పుడు యాంటీ ఇండియా సెంటిమెంట్ బలంగా ఉండటానికి కారణం అక్కడ మనం బైపార్టిజాన్ వైఖరి తీసుకోలేం. అంటే ఏ పార్టీ అధికారంలో ఉన్నా మాకేం సంబంధం, మేము ఆ దేశంతో సంబంధాలు పెట్టుకుంటాం, పార్టీలతో కాదు అనేది సాధారణంగా ఫారిన్ పాలసీలో ప్రిన్సిపల్. ఇప్పుడు అమెరికాలో డెమోక్రట్ల, రిపబ్లికన్ల మనకేం సంబంధం, ట్రంప్ గెలుస్తారా, కమలా హ్యారిస్ గెలుస్తారా, అది వాళ్ళు నిర్ణయించుకుంటారు. లాస్ట్ టైం మోడీ చేసిన మిస్టేక్ కూడా అదే. సో అప్పుడు ట్రంప్ పట్ల ఓపెన్గా నరేంద్ర మోడీ తన ఇష్టాన్ని ప్రకటించాడు. ఓవర్సీస్ బీజేపీ అయితే క్యాంపెయిన్ చేసింది, కానీ ట్రంప్ ఓడిపోయాడు. అందువల్ల ఎప్పుడు కూడా ఒక కంట్రీ ఇంకో కంట్రీ యొక్క రాజకీయాల్లో ఇన్వాల్వ్ కాకూడదు. ఎవరు అధికారంలో వాళ్ళతో సంబంధాలు పెట్టుకుంటాం, మన చేతిలో ఉండదు కదా, మనం నిర్ణయించలేం కదా. సో అందువల్ల ఇప్పుడు భారతదేశంలో మోడీ ప్రైమ్ మినిస్టర్ ఉండాలన్నా ఉండకూడదా అని అమెరికా వాడో చైనా వాడో నిర్ణయిస్తా అంటే దేశభక్తి కలిగిన ఏ భారతీయుడు అంగీకరించడు. బీజేపీని, మోడీని నిరంతరం విమర్శించేవాడు కూడా అంగీకరించడు. వివరంగా చెప్పడానికి మా మోడీని మేము చూసుకుంటామని. ఇప్పుడు మోడీకి అమెరికా వాళ్ళు వీసా ఇవ్వనంటే గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చాలా తీవ్రంగా నేను వ్యతిరేకించాను. మీరెవరయ్యా మా నరేంద్ర మోడీకి వీసా ఇవ్వమని? ఆయన మా దేశంలో ప్రజలు ఎన్నుకున్న ఒక ముఖ్యమంత్రి. సో ఆయన 2002లో మారణ హోమం చేశారు, గుజరాత్లో మత కలహాలకు కారణము, అందుకొరకు మేము ఇవ్వమని అమెరికా వైఖరి తీసుకుంది. ఎందుకంటే మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ అయినాక ఇప్పుడు అమెరికా ఎలా బిహేవ్ చేస్తుందో చూస్తున్నాం కదా. కానీ ఆ రోజు కూడా నేను టీవీలో చెప్పింది అదే, అయ్యా మా నరేంద్ర మోడీ తప్పు చేస్తే మా కోర్టులు ఉన్నాయి, మా సమాజం ఉంది, మీరెవరి మధ్యలో అమెరికా వాడు డిసైడ్ చేసేది నరేంద్ర మోడీ దోషియా కాదా అని? హూ ఆర్ యూ, నీకే సంబంధం? సో అందువల్ల భారతదేశంలో ఉన్న వ్యవస్థలు నిర్ణయిస్తాయి మోడీ తప్పు చేశాడా లేదా అని. ఒకళ్ళు తప్పు చేస్తే మా వ్యవస్థలు శిక్షిస్తాయి. కానీ మా దేశంలో ఒక రాష్ట్రానికి అధికారికంగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి అమెరికా వస్తానంటే వీసా ఇవ్వను అంటే ఇది భారతదేశాన్ని అవమానించడం, మోడీని కాదు. యు ఆర్ ఇన్సల్టింగ్ ఇండియా అని ఆ రోజు కూడా వాదించారు. అందువల్ల ఎప్పుడు కూడా మనము ఒక దేశ మన దేశ ఆంతరంగిక వ్యవహారాల్లో ఇంకోరు జోక్యం చేసుకోవాలని కోరుకోకూడదు, మనము వేరే దేశ ఆంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదు. ఇప్పుడు మాల్దీవులో జరిగింది అదే, మనం జోక్యం చేసుకున్నాం. ఇవాళ పరిస్థితి ఏంటి? మనం గతంలో ఒక ప్రెసిడెంట్కు అబ్దుల్ కయ్యూమ్ అనుకుంటాను, ప్రెసిడెంట్ ఇబ్బందుల్లో ఉంటే మన సైన్యం వెళ్ళింది, అండదండలతోనే నిలబడ్డాడు. ఇవాళ పరిస్థితిని మాల్దీవులు అడుగడుగునా భారత వ్యతిరేకత. ఇప్పుడు ప్రెసిడెంట్ మహమ్మద్ మొయిజు ఇండియా అవుట్ అని ఒక క్యాంపెయిన్ నడిపితే అక్కడ ఆయన గెలిచారు. సో అందువల్ల ఇప్పుడు శ్రీలంకలో జరిగింది ఏంటి? శ్రీలంకలో అన్నా మనకు తమిళ్స్ ఉండడం వల్ల కొంత రియాక్ట్ అయ్యారు. సో అక్కడ ఏం జరిగింది? మనం ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ పంపాం. సో దానివల్ల శ్రీలంకలో పట్ల భారత వ్యతిరేకత పెరిగిన తప్ప తగ్గలేదు. సో అందువల్ల ఎప్పుడు కూడా ఆ దేశ అక్కడ దానికి డిప్లొమాటిక్గా రకరకాలుగా ఇప్పుడు బంగ్లాదేశ్లో ఉన్న భారతీయుల రక్షణ కొరకు, మైనార్టీల రక్షణ కొరకు మనం డెఫినెట్గా నిలబడాలి. అది మానవ హక్కుల సమస్య. బంగ్లాదేశ్లో హిందువులను ఉచ్చకోతకు వస్తానని మనం చూస్తూ ఉండలేం కదా. కానీ దానికి పరిష్కారం మన సైన్యం పోవడం కాదు, దానికి పరిష్కారం ఇంటర్నేషనల్గా ఒత్తిడి తేవడం, డిప్లొమాటిక్ ఛానల్లో ఆ జాగ్రత్తలు పడడం,
బంగ్లాదేశ్లో ఉన్న అధికార వ్యవస్థలతో మాట్లాడడం ఇది పరిష్కారమే తప్ప మేము సైన్యం పంపించి కాపాడుకుంటామంటే అది ప్రాక్టికల్గా సాధ్యం కాదు. అది 71 హిస్టారికల్ సిచ్యువేషన్ వేరు. అక్కడ ప్రజలందరూ పోరాడుతున్నారు. ఆ పోరాడుతున్న ప్రజలకు మనం మద్దతుగా వెళ్ళాం. ఇప్పుడు ప్రజలేమో హసీనాకు వ్యతిరేకంగా తిరగబడుతుంటే మనం హసీనాకు మద్దతుగా వెళ్తే మనం ఎవరిపైన పోరాడాలి? బంగ్లాదేశ్ మిలిటరీ పోలీసే ఆ ప్రజలపైన మేము కాల్పులు జరపమన్నారు. వెళ్ళి భారత సైన్యం వెళ్ళి కాల్పులు జరుపుతాం, మనకేం పర్లేదా? అందువల్ల ఖచ్చితంగా ఆ రకమైన సిచ్యువేషన్ ఇప్పుడు లేదు, ఉండదు కూడా.